మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కొంతమంది అటు ఇటు చూస్తున్నారు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియమైన వాళ్ళరా, సహజంగా కొన్ని మాటలు మనం గమనిస్తూ వస్తే మీ అందరిలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. మీరు బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చి అలసిపోయి కూర్చున్నప్పుడు, ఒరేయ్ ఒక గ్లాస్తో నీళ్ళు ఇవ్వరా అంటే ఏమీ గొనగకుండా, ఏమీ తిట్టకుండా మీకు నీళ్లు తీసుకొచ్చే కొడుకులు ఎంతమంది ఉన్నారు? ఒకటి. రెండు, మీరు అలసిపోయినప్పుడు, మీరు రోగంతో ఉన్నప్పుడు ఊహ తెలిసిన కూతుర్లు, మా అమ్మగారు కాస్త అలసిపోయిందిలే, కాస్త ఏదో బాలేకుండా పడుకుందిలే అని చెప్పి మీకు తెలియకుండా ప్రశాంతంగా వంట చేసి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? ఓకే, మంచిది. ఉన్న కుటుంబాలు ధన్యమైనవి. అయితే ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంటికి వెళ్తే ఆ అక్క చెబుతుంది వాళ్ళ కొడుకు గురించి, మర్మాలు చెబుతుంది అక్క. అన్న వీడు నోరు తెరిస్తే ఇంగ్లీషే మాట్లాడతాడని, తెలుగు మాత్రం మాట్లాడు. ఏమమ్మా అంత ఎక్కువ ఇంగ్లీష్ నేర్పించబోతే ఏమి అన్నో? ఇంగ్లీష్ అంటే బడిలో నేర్చుకునేది కాదన్నా, పిల్లల మధ్యలో నేర్చుకునేది, ఊరు మధ్యలో అమ్మా అదేమి ఇంగ్లీషు, అవి నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు అన్న అంటుంది అక్క. అంటే ఏ ఇంగ్లీష్ నేర్చుకుంటే అబ్బాయా? ఎక్కడెక్కడ బూతులు మొత్తం ఆ నోట్లోనే. బజారుకి పోతే పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా లేదు, మొత్తానికి తిట్టుకుంటానే ఉంటాడు వాడు, అంతే. ఇది వాడి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినట్లు ఈ మాటలో నేర్చుకోవడం అనేది? అమ్మా ఉదాహరణ ఒక మాట, నీ కూతురు కూర ఎట్లా నేర్చుకుంటుంది అమ్మా? చెప్పాలి, ఇప్పుడు నోరు తెరవాలి మీరు. నాకు కొద్దిగా కాసేపు వాక్యం ఇంకా మొదలు పెట్టలే. కూర ఎట్లా నేర్చుకుంటుంది నీ కూతురు? తల్లి చేసేది చూసి దాంట్లో మట్టేస్తే మట్టేసి, పప్పేస్తే పప్పేసి, ఇంకా వేస్తే ఇంకా అదేసి, అంతేనా? అంటే తల్లి ఏది వేస్తే కూతురు కూడా ఓకే. అంటే నీ దగ్గర కూర నేర్చుకున్న కూతురు నువ్వు మాట్లాడే బూతులు కూడా నేర్చుకుంటుంది కదా, నేర్చుకోదా? చెప్పాలి మీరు నాకు ఇప్పుడు. నేర్చుకుంటుంది కదా. అంటే నీ నోట బూతు మాట వస్తే నీ కూతురు నోట, నీ నోట మంచి మాట వస్తే నీ కూతురు నోట, నువ్వు దొంగదానివైతే నీ కూతురు, నువ్వు పాపం చేసేదానివైతే నీ కూతురు. అమ్మా సరే, మగోళ్ళ దగ్గరికి వద్దాం. నువ్వు తాగుబోతున్నవైతే నీ కొడుకు, అమ్మా తప్పదు. నువ్వు వ్యభిచారివైతే నీ కొడుకు. అంటే లక్షణాలు వస్తాయా రావా? 100కు 100% రాకపోయినా కనీసం 80% అన్న రావా? ఆల్మోస్ట్ వస్తాయి. అంటే పెద్దవాళ్ళు చేసే లక్షణాలు లేదా కలిగి ఉండే పరిస్థితులు, ఆ మాటలు, ఆ నడవడిక, ఆ ప్రవర్తన, అవన్నీ కూడా చిన్నపిల్లలు చూసి ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అదే నువ్వు తల్లివి మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నీ కూతురు ఏం చేస్తుంది? నీ కొడుకు ఏం చేస్తాడు? అమ్మా కొన్ని రోజులు తాగుతూ తందనాలాడుతూ తిట్టుబోతాడై ఇష్టం వచ్చినట్టుగా చేసిన నీ భర్త కూడా కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడు? అరే నేను పనికిమాలినోండిరా, నేను దౌర్భాగ్యుండ్రా, నా ఇంట్లో నా భార్య ఇదిగో నమ్మకంగా మంచిగా ప్రార్థన చేస్తుంది, అన్ని విషయాలు నమ్మకంగా ఉందని చెప్పి ఒక్కనొక రోజున మోకాళ్ళు వంచడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు ఎట్లాంటిదానివో నీ ప్రవర్తన లోకానికి చాటు చెప్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలోంచి నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం, అందరికి కూడా బైబిల్ తెరుద్దాం వీలైనంత వరకు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒకసారి చదువుదాం.
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. దుర్దినములు రాకముందే రాకముందే చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. అమ్మ ఒక్క మాట, ఇదే మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న అంశం. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఈ మాట ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇక్కడ రాయబడుతున్న మాట జాగ్రత్తగా గమనించండి. నీకు బాల్య దినములు అనేవి ఉన్నాయా? అందరికి బాల్య దినాలు ఉన్నాయా? మనుషుని జీవితాన్ని సుమారుగా 4 దశలుగా వర్గీకరించారు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 కౌమారం, 4 వృద్ధాప్యం. ఈ 4 విధాలుగా కాలగతుల ప్రకారం కొంతమంది పెద్దవాళ్ళు నిర్ణయాలు చేశారు. సరే, సంతోషం. అయితే 1 బాల్యం, చిన్నప్పటి నుంచి సుమారుగా 12వ సంవత్సరం వచ్చే వరకు, 12వ సంవత్సరం నుంచి సుమారుగా 25 సంవత్సరాలు వచ్చేసరికి యవ్వనం. ఈ 25 నుంచి అంటే 25 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ రోజులను బట్టి ఒక 40 సంవత్సరాలు వచ్చేసే వరకు కౌమారం. 40 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరు దాదాపుగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినట్టే లెక్క. ఈరోజు ఉన్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఆలోచిస్తే. అయితే ప్రియమైన వర్లరా, మొదటి దశ బాల్య దశ. ఇది చాలా శ్రేష్టమైంది, ఎవరూ పట్టించుకోంది, అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరిగేది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను మీకు. అదేంటంటే, చిన్నపిల్లలు పుట్టినరోజులు చేసుకుంటున్నా, లేదా తల్లి స్నానం చేపించడం అంటారు కదా, ఆ పరిస్థితి ఆ కార్యం చేసిన మనోళ్ళందరూ చుట్టుపక్కలందరూ ఏం చేస్తారంటే చకచక వెళ్తా చిన్న గౌను, చిన్న ప్యాంటు షర్టు తీసుకెళ్తారు కదా. అదే గాడిదలాగా వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మో చిన్న పిల్లోడమ్మా అని చిన్నపిల్లల బట్టలు తీసుకెళ్తావా? చెప్పండి, ఎందుకు తీసుకెళ్ళాం? అమ్మా పెద్దోడైపోయిల్లా. మరి ఇప్పుడు క్రైస్తవులకు బుద్ధి ఉందా? ఎందుకు బుద్ధి ఉంది అన్నానంటే, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఎంతకాలం క్రితం పుట్టాడు? సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టాడు. ఇప్పుడు ఆ రోజు వాడిన జోలపాట ఈరోజు సిగ్గు లేకుండా పాడుతీవి. అర్థమైందని చెప్పింది. ఆ రోజు చిన్నపిల్లడుగు ఉంటే జో మరియ తన్నయ్య అని పాడుతీవి, ఓకే కాదంటలా. మరి ఈరోజు అదే పాట పాడేవిగా. మరి నువ్వు నక్షత్రం వెలిసింది, అరే సామె, నక్షత్రం వెలవాల్సింది ఆకాశంలో కాదు, ఆకాశంలో సుక్కలు చాలా ఉన్నాయి. పెళ్లి చేసుకునేటప్పుడు అదిగో చూడండి, ఏంది అది అమ్మా? చాలామంది అక్కోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చూపిస్తారు? భార్యాభర్తలు నుంచోబెట్టి. మీకు ఎవరు చూపించలా? ఇప్పుడు కాదులే. అదిగో కనపడుతుంది అరుంధతి నక్షత్రం చూడండి. ఆడ కనపడదు, కనపడినా కానీ కనపడకపోయినా తలకాయ గొర్రెపినప్పుడు ఊపుతాడు వీడు. కనపడదు, అదిగో చూడండి అంటే. ఎందుకంటే ఈ మాట చెప్పింది నేను 2-3 కనుక్కున్నా. అన్న, అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అది కనపడుద్దా? సొక్కలన్నీ ఒక రకంగా ఉండదు, అది కనపడుద్ది. ఏదో కనపడే తలకాయ వీడు పోతా ఉంటామే. సరే ప్రియమైన వాళ్ళరా, నక్షత్రం అంటే వెలుగుకు సంబంధించిన నక్షత్రం. అది పుట్టాల్సింది నింగిలో కాదు, నీ లోపల వెలుగు అనే నక్షత్రం పుట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పాపపు ఛాయలు తొలగిపోయి, నువ్వు అనేకులకు చేసే వ్యతిరేక సంబంధమైన కార్యకలాపాలు తొలగిపోయి, నువ్వు చేసే దొంగతనాలు తొలగిపోయి,
నువ్వు చేసే అసభ్యకరమైన బూతులు తొలగిపోయి, నువ్వు చేసే పాపము తొలగిపోయి పరిశుద్ధత అనే వెలుగు నీలో పుట్టాలి. ఇది దీని అర్థం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. చిన్నతనంలో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలిసిన కార్యాలు ఒకటి ఉన్నాయి. అదేంటంటే కడుపు నిండా తిన్నామా, ఒళ్ళు అలిసేదాకా ఆడుకున్నామా, అంతే కదా. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదమ్మా. వాళ్ళు నేర్చుకునేది ఎట్లా అంటే మన వల్లనే. అది తప్పు నేర్చుకొని, ఒప్పు నేర్చుకొని ఎవరి వల్ల నేర్చుకుంటాడు? మన వల్లనే నేర్చుకోవాలి. మంచి నేర్చుకొని చెడు నేర్చుకొని ఎవరి వల్ల నేర్చుకుంటాడు? చెప్పాలి అందరూ. ఎవరి వలన? మన వల్లనే. తల్లిదండ్రులుగా ఉన్న నీవు నీ పిల్లలకు మంచి నేర్పావనుకో, ఆ మంచి నీకు వృద్ధాప్యమందు తోడుంటుంది. ఒక విచిత్రం చెప్పనా మీకు? ఒక విచిత్రం చెప్పనా? చిన్నప్పుడు మా అమ్మ అని అంట పడతారు పిల్లలు. మీకు పడతారా పడరా? ఇప్పుడు పెద్ద కొడుకు మా అమ్మని ఈ చేయి పడుకొని లాగితే, చిన్న కొడుకు మా అమ్మని ఈ చేయి పడుకొని లాగుతారు లాగరా? విచిత్రం చెప్పనా? వృద్ధాప్యలో ఒక ముద్ద అన్నం పెట్టడానికి మీ అమ్మ అంటారు. చిన్నప్పుడు మాయమ్మ అని లాగిన వీళ్ళు పెద్ద అయిన తర్వాత మీ అమ్మ దోషేస్తారు. కారణం ఏంటి? వాడి పెంపకం సరిలేదు. కారణం ఏంటి? వాడు భక్తిలో పెరగలేదు. కారణం ఏంటి? నువ్వు వాడిని సక్రమైన పరిస్థితిలో పెంచలేదు, ఆ ప్రకారంగా నువ్వు నడవలేదు. అందుకనే ఆ రోజున ఉన్న ప్రేమ ఈ రోజున లేకుండా పోయింది. గుర్తుపెట్టుకొని పిల్లలారా, ఈ మాట మీరు ఆలోచించాలి. ఒకప్పుడు అన్ని కష్టాలు పడుతూ, అన్ని విషయాలు నీకు మేలు చేస్తూ, నీకు అన్ని సక్రమైన సమయాన్ని తెచ్చిపెడుతూ ఉన్న తల్లిదండ్రులు ఈ రోజున నీకు ముసలివాళ్ళు అయ్యేసరికి, పని చేతగానే వాళ్ళు అయ్యేసరికి వద్దనుకునే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోయావు. గుర్తుపెట్టుకో, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే వారి దీవెన నీ మీద నిలవదు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండదు. తల్లిదండ్రులారా, ఈ రోజుకైనా మీరు మేలుకోండి. ఈ రోజుకైనా మేలుకోండి. చిన్నపిల్లలు ఈ రోజున నువ్వు కావాలని అంటున్నారని చెప్పి మురిసిపోతున్నావు. బాల్య దినములు యందే వారి సృష్టికర్తను వారు స్మరించేటట్లుగా నువ్వు చేయకపోతే వారు రేపొద్దున నీకు విరోధులు అవుతారు. గుర్తుపెట్టుకో. ముత్తుకూరులో ఒక తండ్రి, ఒక కొడుకు వాళ్ళ తండ్రిని చంపాడు ఆస్తుల దగ్గర. నేను కళ్ళారా చూశాను ఇది. కొడుకు తండ్రిని చంపాడు ఆస్తుల దగ్గర. పెద్దోడు తమ్ముడు చంపాడు ఆస్తి దగ్గర. ఏది ముఖ్యం వాళ్ళకి ఇప్పుడు? బంధుత్వమా, ఆస్తా? కారణం ఏంటంటే వాళ్ళ పెంపకం అట్లా ఏడ్చింది. ఆలోచించుకో ప్రియమైన వాళ్ళరా, నీ పిల్లలను నువ్వు ఎట్లా పెంచుతున్నావు? సేద తీర్చడానికి యోగ్యకరమైన మనస్సు కలిగిన పిల్లలుగా నీ పిల్లలు లేనప్పుడు, పిల్లలు ఉన్నా ఉపయోగం ఏముంది? గుర్తుపెట్టుకొని ఆలోచించండి. నువ్వు ఒక పని చేయాలి, నీ పిల్లలు సక్రమైన దారిలో పెరగాలంటే ఆ పని ఏంటో చెప్పనా? వాళ్ళను సృష్టించింది ఎవరు అనే విషయాన్ని వాళ్ళకి నేర్పాలి. ఎవరు మనల్ని సృష్టించింది? అందరూ చెప్పాలి. ఎవరు మనల్ని సృష్టించింది?
భగవంతుడు. ఎవరు? భగవంతుడు, దేవుడు. మనము నమ్మాం కాబట్టి యేసయ్య అన్నాం. నమ్మని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు, పర్టికులర్గా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది యేసయ్య అంటే ఏంటి అనేది, సృష్టికర్త అంటే ఎవరు అనేది అప్పుడు అర్థమవుతుంది. సరే, బైబిల్లో క్షుణ్ణంగా రాయబడి ఉంది, ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఇన్ ద బిగినింగ్ అని బైబిల్లో మొట్టమొదటి మాట రాసి ఉంటుంది. ఆలోచించండి నా ప్రియమైన వాళ్ళారా, సృష్టికర్త యేసయ్య నీకున్నాడు అని నీకు తెలుసు, కానీ నీ పిల్లలు సృష్టికర్తను ఆరాధించేవారిగా లేరు. ఇగో ఇక్కడ మా పిల్లలు చాలామంది కూర్చున్నారు. ప్రశాంత్ ఇక్కడైతే ముసుగులు వేసుకుని కూర్చున్నారు, మగపిల్లలు బ్రహ్మాండంగా కూర్చున్నారు. బయటికి పోతే వీళ్ళనే మాట ఏంటి? ఇద్దరు గొడవలు వచ్చినాయి, వాళ్ళు తిట్టుకునే తిట్లేంటి, వాళ్ళు నడిచే ప్రవర్తన ఏంటి, ఆలోచన ఏంటి, వారి స్థితిగతులు ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారో లేదో అక్కడ చూసి చెప్పగలం. ఒక చిన్న పిల్లోనే నేను గదిలించా, ఒరే పనికి వాళ్ళోడా బూతులు మాట్లాడుతున్నావంట, ఎక్కడి నుంచి వచ్చినది నీకు అలవాటు, ఎవరు మాట్లాడగా విన్నావంటే వాడు చెప్తున్నాడు, రాత్రి మా అమ్మ నాన్న తిట్టుకుంటుండగా విన్నాను నేను. వాళ్ళు తిట్టుకునే మాటలు విని ఈ మాట నేర్చుకొని బజార్లో వేరే అమ్మాయి అంటున్నాడు వీడు. వాళ్ళేమో ప్రశాంతంగా కొల్లబడి వదిలి పెట్టారు. ఊరుకుంటారా? నా ప్రియమైన వాళ్ళరా, నీ పిల్లలు ఎదుగుతున్నారని, నీ పిల్లలు జ్ఞానం కలిగి ఉన్నారని, నీ పిల్లలు నువ్వు ఏది మాట్లాడేది నేర్చుకుంటారని, ఏది చేస్తే దానికి లోబడతారని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పిల్లలకు నేర్పాల్సిందేంటి? నీ సృష్టికర్తను పూజించు. నాయనా నువ్వేదంటే మాట్లాడకూడదురా, అరే నువ్వేదంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదురా, ఏదంటే అది చేయకూడదురా, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదయ్యా. ఇదిగో మనం భక్తి కలిగిన వారము, క్రైస్తవ సమాజంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము, అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి, పవిత్రంగా బతకాలి, మన నోటిని మంచిగా కాసుకోవాలి, ఏ మాట అంటే మాట మాట్లాడకూడదా బాయ్ అని నీ కొడుక్కు నువ్వు నేర్పావా? నేర్పాలి. నీ కూతురుకు నువ్వు నేర్పగలవా? నేర్పాలి. నేర్పేటట్లుగా ఉంటేనే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారు. ఒకవేళ ఆ మార్గం కనుక నీకు తెలియకపోతే దేవుని వాక్యాన్ని చదువు, ప్రభువు నీకు బోధించునుగాక. నా ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? బైబిల్లో ఉన్న ప్రతి మాట ఏంటో తెలుసా? మనిషి ఏ విధంగా బతకాలో నేర్పుతుంది. బీభత్సంగా తాగే అలవాటు కలిగి ఒక అన్న ఉన్నాడు. తాగడం మంచిదా చెడ్డదా అమ్మా? కానీ అదే మాట మీ ఆయన గారికి నువ్వు చెబితే వింటాడా? ఎందుకండు? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇదిగో ఇటు పక్కన కుర్చీ వేసి ఒక కేజీ స్వీట్లు పెడతాను, ఇటు పక్కన కుర్చీ వేసి కాకరకాయ ముక్కలు ఒక కేజీ పెడతాను. ఏ అయిపోతుంది తొందరగా అమ్మా? ఏమో తీయగా ఉంటుందా? ఫ్యాక్టరీలు లోపల నింపుకోవద్దు, అంతే కదా. అదే కాకరకాయ తింటే అంటావా? అంటే నిజానికి ఏది మంచిది రెండిట్లో అమ్మా? తింటామా? మంచిదని అందరికీ తెలుసు, తింటామా? తినం. అదేవిధంగా బూతులు మాట్లాడటం చెడ్డ పనా కాదా? మంచిగా మాట్లాడితే బాగుంటుందా, బూతులు మాట్లాడితే బాగుంటుందా? చెప్పాలి గట్టిగా. నోరు పడిపోతుంది అందరికీ. లేదు నోరు తెరిచి చెప్పాలి. బూతులు మాట్లాడటం మంచిదా, మంచి మాటలు మాట్లాడటం మంచిదా? మరి నీ నోట ఏమొస్తున్నాయి అమ్మా? శాపాలు పెట్టడం మంచిదా, ఆశీర్వదించడం మంచిదా అమ్మా? మరి మన నోట ఏమవుతుంది? అనలా? ఎవరు అనలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. కానీ ఏది మంచిదో దాని దగ్గరికి మనిషి వెళ్ళడు, ఏది చెడ్డదో పరుగు పెడతా పోతాడు అక్కడికి. ఒరే నాయనా,
ప్రార్థనకి వెళ్తానే నాకు తోడు రారా అని చెప్పి అడిగా ఒక తమ్ముడిని. అన్న చిన్న పని ఉందన్న, ప్లీజ్ ఈ రోజుకి ఎక్స్క్యూజ్ చేయండి నన్ను అన్నాడు. కాకపోతే ఇంగ్లీష్ పీస్ బాగా చదివి మాట్లాడేవాళ్ళే. ఎక్స్క్యూజ్ చేయండి అన్నాడు. ఒరే నేను చేసేది ఏముందరా, నువ్వు రారా అంటే లేదన్నా నేను ఓకే. విషయం చెప్పనా, వాడు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మకి సరే అన్నతో పాటు వెళ్తానని చెప్పి బైబిల్ తీసుకొని బయలుదేరి స్కూటీ డిక్కీలో బైబిల్ పెట్టుకొని నెల్లూరులో 3 థియేటర్లు ఉన్న దగ్గర సినిమాకి పోయాడు. ఏ సినిమా ఏ షోకి? ప్రార్థన ఎప్పుడు ఉండేది సాయంత్రం పూట, ఎక్కువ శాతం సాయంత్రం పూట షోకి పోయాడా వెళ్ళాడు. డిక్కీలో మొత్తానికి బైబిల్తో పాటు ఏదో పెడితే వాటర్ బాటిల్ సంథింగ్ అది తీసుకోవడానికి తీసి చూశాడు. అక్కడ ప్రార్థనకు బాగాలేకపోయినా అన్న మోసం చేశాను అనుకున్నాడట. మధ్యలో వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. శుభ్రంగా సినిమా అంతా చూచాడు. అంతా అయిపోయింది, డిచుకలు అయిపోయినాయి. ఎక్కడ కొడితే ఆడపడతాడు పోయి అయిపోయినాయి. పాటలకు ఎగిరేది అయిపోయింది, నవ్వేది అయిపోయింది, వీడి పొళ్ళని బయటకు వచ్చినాయి, మొత్తానికి బయటకు వచ్చాడు. సినిమా అయిపోయింది, బయటకు వచ్చాడు. 9:30 టైం, 9:30 నెల్లూరు నుంచి వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే వాడెవడో మహానుభావుడు అప్పుడు దాకా ఆ కారుకి 4 పక్కల ఇండికేటర్లు ఉంటాయి కదా, అవి వేసి డిక్కు ఇట్లా అంటా ఉంటాయి, వెలుగు తారిపోతుంటాయి కదా కారు ఆగితే, అట్ట పెట్టుకొని అప్పుడే సర్రని బయటకు వచ్చాడు. వీడితో పాటు ఇద్దరు. వెనక్కుస్తున్న వాడికి ఇంత కూడా దెబ్బలేదు, వాడే ఎక్కువ దూరం పడ్డాడు. మళ్ళీ మొత్తానికి ముందుకొచ్చి కాలు టపా అనే కాలు ఇరిగిపోయింది. ఈ రోజుకి సెట్ అవ్వాల వాడికి, ఈ రోజుకి ఆ తమ్ముడికి సెట్ అవ్వాలా. నేను వాడి గురించి ఆనందపడడం లేదు. దేవుని మాటగా ఎందుకు వినరు? మంచిది చెప్తే ఎందుకు చెయ్యరు? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ తర్వాత రోజు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే అక్క అంటే అన్న అబ్బాయి హాస్పిటల్ ఎందుకమ్మా, నిన్న ఏదో అర్జెంటు పని ఎక్స్క్యూజ్ చేయండి అన్నాడు కదా. ఏమైందంటే అన్న బైబుల్ తీసుకొని పోయాడు ప్రార్థనకి అని చెప్పాడు. నాకు పోయి సినిమా చూశాడంట తన ఫ్రెండ్స్తో కలిసి. వచ్చేటప్పుడు యేసు రక్తమే జయం. ఆడకపోతే వాడు ఏడుస్తున్నాడు, అన్నా నన్ను క్షమించన్నా. రే నువ్వు అబద్ధం చెప్పింది ఎవరికి? అల్లా టప్ప వాళ్ళకి నాకు అవసరం లేదు, పొట్టకూటి కోసం సేవ చేసేవాళ్ళకి నాకు అవసరం లేదు. దేవుని సేవే ప్రాణం అనుకొని దేవుని కోసమే బతికే వాళ్ళకి అబద్ధం చెబితే దాని పర్యవసానం అనుభవిస్తావు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఆదివారం వెళ్ళాను, ఇక్కడి నుంచి ముత్తుకూరు నుంచి బయలుదేరి ఆదివారం వెళ్ళాను. ఏ రోజు ఖాళీ లేదు. 3 రోజులు కొండకెళ్ళి కట్లు కొట్టాం. ఎందుకు తెలుసా? మందిరానికి చుట్టుపక్కల దడి కడదామని, కొత్త మందిరం వేస్తూ. ఈరోజు ఉదయం 9 గంటలకు బయలుదేరాను. అక్కడ ఫుల్ వర్షం, బస్సులు సరిలేవు, పరిస్థితులు సరిలేవు. దేవుని మహాకృప వచ్చి దాదాపుగా 6 గంటలకు 5:30కే నెల్లూరులో దిగాను. బండి అక్కడ పెట్టిపోయాను కదా, ఆ బండి వేసుకొని వస్తూ ఉంటే చైన్ తెగిపోయింది. అది నెట్టుకొని ఎక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ పోయాను షాప్ కోసం. అక్కడికి పోతే అక్కడ స్పేర్ పార్ట్స్ ఏమో, అక్కడ షాప్ ఏం లేదు. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తెచ్చుకొని వచ్చి మొత్తాన్ని వచ్చేసరికి మొత్తం తడిచిపోయి వచ్చాను. ఎందుకోసం ఈ ప్రయాస? మనుషుల్ని మెప్పించడం కోసం కాదు, కేవలం ఒకే ఒక కార్యం. ఏ విధము చేతనైనా ప్రార్థన జరగాలి. కొట్టు చప్పట్లు గట్టిగా దేవుని నామని కనపరుద్దాం. దేవుని నామని మనం కనపరచడానికి ఎంత శ్రమైనా వెళ్ళిపోవాలి సేవకుడు, అదంతే. మళ్ళీ అమ్మోళ్ళు కంగారు పడతారని ఏంది అన్నకి చెప్పాను. అది కూడా ఈ వారంలో 2 రోజులు జ్వరం వచ్చింది, జ్వరంతోనే పనిచేసాం. అమ్మకి చెప్పా ఫోన్ చేసినప్పుడు, అమ్మ నేను రాలేనేమోనమ్మా. అమ్మ చెప్పింది ఒకటే మాట, సార్ మేము ప్రార్థన చేస్తాం, మీరు ఖచ్చితంగా వస్తారు. దాదాపుగా కొంచెం పరిస్థితి అట్లా ఉంది, కానీ దేవుని పని జరగాల వద్దా? ఇది ఎందుకు జరిగిందంటే నా బలమో ఇది కాదు, కానీ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచిన పెంపకం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా.
చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ పిల్లలు నిన్ను చూసి మోకరిస్తున్నారా, లేదా నీ పిల్లలు నిన్ను చూసి బూతులు నేర్చుకుంటున్నారా? నీ పిల్లలు నిన్ను చూసి వ్యర్థంగా బ్రతకడం ఎట్లా నేర్చుకుంటున్నారా? నీ పిల్లలు నిన్ను చూసి భక్తి చేయడం ఎట్లా నేర్చుకుంటున్నారా? ఏం నేర్చుకుంటున్నారు? సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువు తల్లి. సామెతల గ్రంథం 22:6. చిన్న పిల్లోడు నడవలసిన త్రోవ వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. చిన్నప్పుడు ఏమి నేర్పాలమ్మా? ఏమి నేర్పాలి? నడవలసిన త్రోవ ఒకటి ఉంది, వెళ్ళకూడని మార్గం ఒకటి ఉంది, వెళ్ళే మార్గం ఒకటి ఉంది. ఏమి నేర్పుతున్నాం మన పిల్లలకి? రే ఇట్లారా అని పిలిచాడు మొన్న ఒక తండ్రి వాడు కొడుకుని, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి బీడీలు తీసుకురాపో. సరే వాడు వెళ్ళాడు, బీడీలు తీసుకున్నాడు. వాడికి 10-11 సంవత్సరాలు ఉంటాయి. అసలు వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ బీడీల్లో ఏముంది, మా నాన్న ఎప్పుడు తాగుతున్నాడు అని ఆలోచన వచ్చి మొత్తానికి ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ వాళ్ళ నాన్న ఎవరో పిలిస్తే ఒక రకంగా తాగి కొంచెం ఉంచేసి అట్టనే అడబడేసిపోయాడు. వాడేం చేశాడు? ఇప్పుడు ఆ బీడీ తీసుకొని పెట్టుకొని ముట్టించుకొని వాడు కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు తండ్రి ఎవరు? బీడీలు తాగేవాడు. కొడుకు ఎవరు? బీడీలు తాగేవాడు. వాడి కొడుకు ఏమవుతాడు? అవసరమైతే సిగరెట్లు తాగేవాడు అవుతాడు. అంటే కొద్దిగా డబ్బులు పెరగట్లా, ట్రెండ్ మారట్లా. ఆలోచించండి తల్లి, నీ పిల్లలకు భక్తి నేర్పావా? నీ పిల్లలకు ఏ విధంగా బతకాలో నేర్పావా? నీ పిల్లలకు ఏ విధంగా మసలుకోవాలో నేర్పావా? అది మాత్రమే నేర్పం. బాలుడిగా ఉన్నప్పుడు నువ్వు పిల్లలకి ఖచ్చితంగా నేర్పవలసినవి నేర్పాలి. అవి నేర్పకుండా నీ ఇష్ట ప్రకారం ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకో. ఏమి నేర్పుతున్నావు నీ పిల్లలకి? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సర్ సివి రామన్, మీలో చాలామందికి తెలుసు, చదువుకున్నారు చాలామంది. భౌతిక శాస్త్రం పైన అధ్యయనం చేశాడు, చదువుకున్న వాళ్ళు తెలుసు. సర్ సివి రామన్ బెంగళూరులో ఇన్స్టిట్యూట్ పెట్టారు ఒకటి. జాగ్రత్తగా వినండి అమ్మ ఈ మాట. ఇన్స్టిట్యూట్ పెడితే అక్కడ ఇంటర్వ్యూకి అని కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ పెడితే ఒక అతను, చాలామంది వచ్చారు, ఇంటర్వ్యూకి వచ్చారు, కొంత ఫీజు చెల్లించారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, వెళ్ళి కాస్త సెలెక్ట్ కాలేదు, బయటకు వచ్చేసారు. కొంతమంది సెలెక్ట్ అయిపోయారు. అయితే సెలెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళల్లో ఒక అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక వారం తర్వాత ఎప్పుడో సివి రామన్ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతా ఉన్నాడని రోడ్డు మీద. నడుచుకుంటూ పోతా ఉంటే ఇతను ఆ సివి రామన్ చూసి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన అతనే, సివి రామన్ చూసి, సార్ మీరు సివి రామన్ గారు కదా? ఓకే, ఎస్ అవునండి. ఏం కావాలి బాబు అని అడిగాడట. ఏమి లేదండి, నేను ఇంటర్వ్యూకి వచ్చాను అంటే, సెలెక్ట్ అయ్యావమ్మా అంటే, సెలెక్ట్ కాలేదండి అంటే, ఏం సెలెక్ట్ చేయమంటావా, రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా, ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగాడంట. లేదండి, నేను రిక్వెస్ట్ చేయడానికి రాలేదు, ఇదిగోండి 7 రూపాయలు. ఎంతమ్మా? 7 రూపాయలు, ఇదిగో ఇవి పెట్టుకోండి సార్ అని చెప్పి ఇచ్చాడంట. ఏంటి బాబు అంటే, ఈ 7 రూపాయలు నిన్న అక్కడ ఫీజు చెల్లించే దగ్గర నా దగ్గర తక్కువైనాయండి, ఆ 7 రూపాయలు నేను చెల్లించలేకపోయాను, కాబట్టి నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు, మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్కి మేము రాలేను, కాబట్టి మీరు తీసుకోండి, మీదే కాబట్టి అది అని చెప్పించాడంట. ఆయన ఒక్కసారి కొంగు తిన్నాడు. ఆయన అప్పటికే లక్ష్యాలకు పడగెత్తిన వ్యక్తి. అబ్బా పర్లేదులే బాబు, 7 రూపాయలు పెట్టుకో, నీ దగ్గర ఉంచుకో, ఇబ్బంది లేదు, ఉంచేసుకో అని చెప్పండి. లేదండి, మీ సొమ్ము నాకు వద్దు, నాకు అవసరం లేదని మీరు తీసేసుకోండి, నేను నిన్న తక్కువ ఇచ్చాను లేక ఇది పరిస్థితి అని చెప్పాడట.
అయితే నీ పేరేంటి అని అడిగాడట. నా పేరు పలానా అని చెప్పాడు ఆయన. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇతని యొక్క నీతి, ఇతని యొక్క యథార్థత, ఇతని యొక్క నమ్మకత్వ జీవితం చూసి ఆ సివి రామన్ గారు అన్నారంట, నువ్వు రేపు రాయా ఇన్స్టిట్యూట్కి రా ఒకసారి అని చెప్పాడట. సరే, ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. వెళ్ళిన తర్వాత స్టాఫ్ అందరిని పిలిచి, ఇదిగో ఇతను ఎంత నమ్మకస్తుడో తెలుసా, ఎంత నమ్మకస్తుడనంటే ఇతను నిన్న ఇంటర్వ్యూకి వచ్చి ఫీజు ₹7 తక్కువ కడితే ఆ ₹7 తీసుకొచ్చి మళ్ళీ నా చేతిలో పెట్టి, నాకు మీరు ఉద్యోగం ఇవ్వద్దు, లేదా అక్కడికి నేను జాయిన్ చేసుకోవద్దు, ఏమొద్దండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పి నాకు ఇచ్చాడు. ఇతని జీవితంలో ఇతను కలిగి ఉన్న నీతి ఈగో దీంట్లో అర్థమవుతుందని చెప్పి అతన్ని ఇన్స్టిట్యూట్లోకి తీసుకున్నారట. అయితే ఇంకొక మాట చెప్పనా, అద్భుతమైన మాట. సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్. ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రైజ్ అది వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మంచిగా అధ్యయనం చేసి, వేరే ఆ టాపిక్లో అధ్యయనం చేసి ఇతను కూడా నోబెల్ ప్రైజ్ పొందాడు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. అతని పేరు నారాయణ్ చంద్రశేఖర్. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాడు ఆయన ఇప్పటికీ చెప్తాడట, బతుకున్నంతకాలం చెప్పాడు. ఏమన్నా మాట తెలుసా, నా జీవితాన్ని మార్చింది ఆ ₹7. ఎక్కడి నుంచి వచ్చింది నమ్మకత్వం? ఎక్కడి నుంచి వచ్చింది నమ్మకత్వం? అనేది మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి అలవాటు అవ్వాలమ్మా. అట్లా మీ పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది. బాగుంటుందా అమ్మ? బాగుంటుందా? అదే విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. మీరు ఏ విధంగా పరిశుద్ధులై ఉంటారో అదే విధంగా మీ పిల్లల్ని పెంచాలి. అయితే మీ తండ్రినైన నేను పరిశుద్ధత కలిగి పెరిగాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఉంటారా? ఉండాలా వద్దా? అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, జీవితాన్ని మంచిగా మలచుకునే వారమై ఉండాలి, దీవెనకరంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే వారమై ఉండాలి. అప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మన పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే వాళ్ళే నేర్చుకోవాలి మన దగ్గర నుంచి నీతి, యథార్థత, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, దేవుణ్ణి ఎట్లా అనుసరించాలి, ఎట్లా మోకాళ్ళ ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం నమ్మకంగా కొనసాగించబడాలి, ఇవన్నీ కూడా మనము ఎలా అనుసరిస్తున్నామో అదే విధంగా మన పిల్లలు కూడా అనుసరిస్తే వారు సృష్టికర్తను స్మరించేవారిగా, గుర్తు చేసుకునేవారిగా, యథార్థతను కలిగిన వారిగా, దేవుని కొరకు నిలవబడేవారిగా మార్చబడతారు. నా ప్రియమైన వారలారా, ఆలోచించండి ఒకసారి. ఒకే ఒక్క మాటని చెప్పి నా మాటలు ముగిస్తా. ఒకే ఒక్క మాట ఒక్కసారి తీయండి. మత్తయి సువార్త. ఈ రోజున తల్లిదండ్రులు ఏ విధమైన ఆలోచనలు పిల్లలకు నేర్పుతున్నారో ఒక్కసారి చెప్పి నా మాటలు ముగిస్తా. 14వ అధ్యాయం త్వరగా 8వ వాక్యం ఒకసారి చదువు తల్లి. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చు యోహాను తలను పళ్ళెములో పెట్టి. చాలమ్మా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, బాప్తిస్మిచ్చు యోహాను ఒక ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. అతను యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఇట్లా ఉంటారు, నేను నీటితో బాప్తిస్మం ఇస్తాను, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుని వద్దకు రండి, పరిశుద్ధంగా జీవించండి, స్వర్గలోకాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, దేవుని కోసం బతకండి అని ఈ ఆలోచనలు అన్నీ కూడా చెప్తూ ఉంటే, ఒక రోజున ఒక చక్రవర్తి 14వ వాక్యం మొదటి వాక్యం ఒకసారి చదువు తల్లి. 14వ అధ్యాయం మొదటి వాక్యం. చతుర్థాధిపతి అయిన హేరోదు, అదిగో ఆయన హేరోదు అనే ఆయన చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు ఈ యోహాన్ను పట్టుకొని చెరసాల్లో బంధించారు. బంధించడానికి కారణం చెప్పనా? కారణం ఏంటంటే, హేరోదు వాళ్ళ భార్య ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. హలో, మీ సోదరుడైన
ఎవరి భార్యని? మీ సోదరుని భార్యని నువ్వు భార్యగా చేసుకొని ఇట్లా వ్యతిరేకంగా ఉండడం కరెక్ట్ కాదు. ఇంకా మన భాషలో చెప్పాలంటే అదొక రకమైన వ్యభిచారం లాంటిది. 14వ అధ్యాయంలో 2వ వాక్యం చదువుతల్లి ఒకసారి. 2వ వాక్యమేనా? 3వ వాక్యం చదువుతల్లి. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను, అదిగో చూడండి, నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకొనుట, హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని ఆ మాట చెప్పాడు. మంచి మాట చెడ్డ మాట ఇది అమ్మా? మంచి మాట చెడ్డ మాట గట్టిగా చెప్పాలి. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ తమ్ముడో అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్యను తీసుకొచ్చుకున్నాడు. ఆయన మంచి మాట చెడ్డ మాట? అది తప్పు అని చెప్పాడు. మంచిదా చెడ్డదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిదే కదా? ఎవరు నాయన ఆ బతుకు మానుకోరా బాగుపడతామని చెప్పాడు. తప్ప? ఆ మాట చెప్పాడని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఒక రోజున హేరోదు పుట్టినరోజు వచ్చింది. ఏమొచ్చింది? బైబిల్లో ఎంతమంది పుట్టినరోజులు చేసుకున్నారు? ఎంతమంది చేసుకున్నారు? 2. ఒకటి చతుర్థాధిపతి అయిన హేరోదు, 2 ఫరో చక్రవర్తి. వీళ్ళిద్దరే పుట్టినరోజులు చేసుకుంది. అయితే ఈ పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నప్పుడు రాజాస్థానంలో రాజు ఆ దర్బార్లో కూర్చొని ఉన్నప్పుడు, సింహాసనం అని కూర్చున్నప్పుడు, సొలోమి అనే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, అంటే హేరోదియా కూతురు డ్యాన్స్ వేసింది. ఎక్కడ? రాజు ముందు దర్బార్లో డ్యాన్స్ వేసింది. అక్కడ విందు గిందు మొత్తం ఉంటాయి కదా, డ్యాన్సులు గింసులు. ఆ డ్యాన్స్ వేసింది. డ్యాన్స్ వేస్తే ఆ హేరోదు అన్నాడు, అమ్మాయి నీకేం కావాలో కోరిక ఇస్తాను పో అన్నాడు. ఆ చిన్నమ్మాయి చిన్నదే. ఆ చిన్నమ్మాయి తల్లి దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? హేరోదియా దగ్గరికి వచ్చింది. వచ్చి, అమ్మా రాజుగారు నాకు ఇష్టమైంది కోరుకోమన్నాడు, ఇస్తానని చెప్పాడు, నన్నేం కోరుకోమంటావు చెప్పు అని అడిగింది. తల్లి ఏం చెప్పాలి? తల్లి ఏం చెప్పాలి? రాజు ఇస్తాడంటే ఒక ముత్యాల హారమో, ఒక మంచి డ్రెస్సు, అంతేనా? లేదా విలువైన కొన్ని వెండి బంగారు ఆభరణాలు? చెప్పండి. అవి కోరుకోవాలి, అవునా? చెప్పండి, అవునా కదా? ఒక తల్లికి నీ బిడ్డ వచ్చి అలా పలానా నాకు వరం ఇస్తా అంటున్నాడు, ఏం కోరుకోమంటే నువ్వేం చెబుతావు? నీ ఇష్టమమ్మా, ఎవరు కోరుకోమంటారు. కొంతమంది బట్టలో గిట్ల మొత్తానికి ఎదురు కోరుకుంటారు. ఏమేం చెప్పింది తెలుసా? ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఏమి గురించి ఆయనకు చెప్పాడని, ఏమని? నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడని ఆ బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికి ప్లేట్లో పెట్టిమను అని చెప్పింది. మంచి మాట చెడ్డ మాట అది అమ్మా? మనకున్న కక్షలు పిల్లల మీద రుద్దుతుంటారు కొంతమంది. రుద్దుతుంటారు లేదా? మీలో చాలామంది ఉన్నారు ఆ కోవకు సంబంధించిన వాళ్ళు. ఒరేయ్ వాడితో నువ్వు ఆడుకో మాకు, వాడితో నువ్వు వెళ్ళ మాకు, వాడితో నువ్వు స్కూల్లో ఉండ మాకు. ఏమమ్మా ఆమెకి నీకేదో చెడింది, పిల్లలకేమి? ఒరే వాళ్ళకి మనం మోకూడదురా, ఏమో. దేవుని వాక్యం చెప్తుంది చిన్న పిల్లల వలె ఉండండి అని. కక్షలు పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు ఎంతవరకు కక్షలు పెట్టుకోరా? దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కోపం ఉండొచ్చు, కోపపడుడి కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మాట గుర్తుపెట్టుకో. ఈ హేరోదు ఏమని చెప్పింది తెలుసా? బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికి ప్లేట్లో పెట్టుకొని మనం ఏమ్మా పులుసు పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటుందేమా? అదే పొటేలు తలకాయ? ఆలోచించండి ఒకసారి. మీకున్న కక్షలు
మీకున్న కోపాలు, మీకున్న వ్యతిరేకతలు, మీకున్న మీ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు పిల్లల మీద రుద్దమాకండి. ఎవరు పిల్లలు ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ గడపాలి అంటే వారిని పెంచాల్సింది మొదట భక్తిలో, దేవుని శక్తిని ఆశ్రయించేటట్లుగా వారిని పెంచాలి. వారిని పెంచి ఆ ప్రకారం మీరు వారిని నడిపిస్తే వారు భక్తి కలిగిన వారు అవుతారు, శ్రేష్టమైన పునాదిని కలిగిన వారు అవుతారు, దీవెనకరంగా మార్చబడిన వారు అవుతారు. ఇదిగో మీకు జ్ఞానాన్ని బోధించేవారిగా మార్చబడతారు. ఒక మాటను గుర్తు చేయాలంటే, సమూయేలు చిన్న పిల్లాడు, వాడు ఎదిగాడు. సమూయేలు ఎదిగేసరికి రాజులను అభిషేకిస్తున్నాడు, రాజులకు సొల్యూషన్ చెప్తున్నాడు. ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ప్రార్థన, తల్లి భయభక్తులు, దేవుని సన్నిధిలో నమ్మకంగా భక్తి కలిగి ఎదగడం. ఈ స్థితిగతులన్నీ ఎట్లా వచ్చినాయి అమ్మా? నీ పిల్లలను నువ్వు సమూయేలు వలె పెంచుతున్నావా? నీ పిల్లలను హేరోదియా కూతురు వలె పెంచుతున్నావా? శపితపూరితమైన దాని వైపు నువ్వు ఆకర్షించబడ్డమే కాదు, అనేకులను ఆకర్షించేటట్లుగా నీ పిల్లలను తయారు చేస్తున్నావు. రేపొద్దున అది శాపం అవుతుంది, గుర్తుపెట్టుకో. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వాక్యంలో ఒక మాట గుర్తుపెట్టుకో, రాసి ఉంటుంది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనుషుల దయందు, దేవుని దయందు, పెద్దల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడని రాసి ఉంటుంది. అంటే మనుషుల దయ అవసరమా కాదా? ఒరే, ఈడెవడో తెలుసా? ఆ తాగుబోతుడు కొడుకురా వీడు, వీడెవడో తెలుసా? ఆ దొంగతనం చేసేవాడు కొడుకురా వీడు. నిన్ను బట్టి నీ పిల్లలకి ఏమని పేరు కలుగుతుంది? నిన్ను బట్టి నువ్వు చేసే శాపంలో నీ పిల్లలకు ఆ పాలు పంపులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా నువ్వు అవలంబించవలసిన పద్ధతులు. నువ్వు మోకరిస్తే నీ కూతురు వచ్చి నీ పక్కన మోకరించదా? నువ్వు మంచిగా మాట్లాడితే నీ కొడుకు మంచి మాటలు నేర్చుకోడా? ఎట్లా ఉంది నీ బ్రతుకు? నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని నీ పిల్లకు నువ్వు బోధించడం మాత్రమే కాదు, ప్రవర్తనలో చూపిస్తున్నావా? అది అవసరం, అది ఖచ్చితంగా అవసరం, గుర్తుపెట్టుకో. ఆ ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించు. ప్రసంగి అన్నీ ఎరిగి, అన్నీ తెలుసుకొని, అన్నీ నేర్చుకొని, అన్నీ అనుభవించి, అన్నీ వదిలిపెట్టి చెప్తున్నాడు ఈ మాట. సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమే. మరి ఏం కావాలి? ఏది కరెక్టు అంటే ఒకటే కరెక్టు. అదేంటో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు ఈ భూలోకంలో ఆయన వలె బతకమని నీకు మార్గాన్ని వేశాడు, పరిశుద్ధంగా జీవించమని. బైబిల్ ఒకటే చెబుతుందమ్మా. నువ్వు బేబత్సంగా పిచ్చాపాటి మాటలు మాట్లాడ మాకు, పనికి మాలిన పనులు చేయ మాకు, వ్యర్థంగా జీవించ మాకు. ఈ శరీరం దేవుడిచ్చిన ఒక వరం. ఈ శరీరాన్ని భద్రంగా కాపాడుకొని మంచివి తిను, మంచివి తాగు, శరీరానికి ఆరోగ్యం కలుగు చేసే చెయ్యి, వ్యర్థమైన చేయి మాకు. ఇది తప్ప? చాలామందికి ఇది తప్పు. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. హేరోదియా తనను గురించి వ్యర్థంగా మాట్లాడారని ఒక సేవకుని తలను ఖండించిందమ్మా. చిన్న విషయం ఇది. మరి ఈరోజు నీవు నీ పిల్లలకు ఏమి నేర్పుతున్నావు? నీ కోపాన్ని పంచుతున్నావా? నీ పగను పంచుతున్నావా? సీరియల్లో పాలిస్తున్నావా? మందు బాటిల్లో పాలిస్తున్నావా? నువ్వు చేసే దొంగతనంలో పాలిస్తున్నావా? దేంట్లో పాలు పంపులు ఇస్తున్నావు? మంచి వాటిలో నీ పిల్లలకు పాలు పంపులు ఇచ్చావనుకో, వాళ్ళ భవిష్యత్తు మంచిగా వర్ధిల్లుతుంది. మంచి వాటిలో వాళ్ళకి పాలు పంపులు నువ్వు ఇవ్వలేకపోయావనుకో, వాళ్ళ జీవితం ఎట్లా తయారవుతుందో ఇక నీకే, నీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులట నమ్మకంగా పడుతూ వస్తే వారి దీవెన తరతరములు 1000 తరములు పిల్లల మీద ఉంటుందట. ఒకవేళ శాపం చేశారో, వ్యర్థమైన పనులు చేశారో, వ్యతిరేకంగా నడిపించబడ్డారో, 4 తరముల వరకు ఆ శాపం వెంటాడుతుందట. అది దేవుని వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ మాటలు రాసి ఉంటాయి. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీ పిల్లల బ్రతుకేంటి? నీ పిల్లల ఆలోచన ఏంటి? నీ పిల్లలు ఏ విధంగా నడిపించబడాలని నువ్వు కోరుకుంటున్నావు? ప్రభు ఈరోజుని హెచ్చరిస్తున్నాడు. ప్రభు నిన్ను ఏ విధంగా పెరగమని చెప్పాడు? పరిశుద్ధంగా పెరగమని. నీ పిల్లలకు కూడా అదే మాట కదా, అదే వాక్యం కదా.
ఆ విధంగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఇదిగో సమూయేలు వలె నమ్మకంగా పెరుగుతావా, లేదా ఈ హేరోదియా చేసినట్లుగా తన పిల్లలను సొంత ప్రయత్నాలకు, సొంత మాటలకు, తన కార్యక్రమంలో ఆ పాలిభాగస్తులుగా చేయడానికి, తన బూతులతో పాలిభాగస్తులుగా చేయడానికి, తన కక్షల్లో పాలిభాగస్తులుగా చేయడానికి ప్రేరేపిస్తావా? నీ పిల్లలను ఏ విధంగా నువ్వు పెంచుతావు? ఏ విధంగా పెంచుతున్నావు? ఈ పుట్టినరోజు రోజున నీకు కూడా ఒక మాట తగిలింది. ఏమని? నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నావు? రే, షాప్ దగ్గరికి వెళ్ళిరారా, ధనపోతులాగా నువ్వు పోయి తెచ్చుకోలేవో అంటాడు నీ కొడుకు. ఒరే కాసేపు మంచినీళ్ళు ఇవ్వరా, ఆనందం ఉన్నప్పుడు ఏం చేశా, తీసుకోవచ్చుగా అంటాడు నీ కొడుకు. నువ్వు జ్ఞానంగా పెంచితే నీ కొడుకు జ్ఞానంగా తయారవుతాడు. లేదంటావా? చిన్నప్పుడు ఏమంటారు పిల్లలు? చిన్నప్పుడు ఏమంటారు? ఇందాక చెప్పాను నేను, ఈ చేయబట్టుకొని ఒకడు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని లాగుతారు. అటు పక్కన పెద్దోడు ఊరుకుంటాడా, మా అమ్మ మా అమ్మ అని లాగుతాడు. వాళ్ళు ముసలోళ్ళు, మీరు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళు అప్పుడేమంటారు? మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మే అనరా? ఎట్లా, ఎప్పుడు తయారవుతారు అట్లా చెప్పనా? ఒకే ఒక పని చేసినప్పుడు, నువ్వు సరిగా వారిని పెంచలేనప్పుడు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజుకి నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు పనులు మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దేవుని మహాకృప, ప్రభు మా అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి అన్నీ చేశారు వాళ్ళు. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమీ లేని స్థితిలో నువ్వు చేయలేవా? పిల్లలారా, యవనస్తులారా, అమ్మాయిలారా, అబ్బాయిలారా, గుర్తుపెట్టుకోండి. తల్లికి తండ్రికి అన్నం పెట్టలేని కొడుకు, తల్లికి తండ్రికి కాసిపోయలేని కొడుకు, తల్లికి తండ్రికి నివాసం ఏర్పాటు చేయలేని కొడుకు ఉంటే అంత నిజమా కాదా? వాళ్ళు చేసిన అప్పులు మాత్రం నీకొద్దు, వాళ్ళు సంపాదించిన ఆస్తులు కావాలా? అవునా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసమ్మా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే చిన్నతనం నుంచి వారు భయభక్తులు కలిగి పెరగనప్పుడే వస్తాయి. భయభక్తులు కలిగి పెరిగారనుకో ఖచ్చితంగా నమ్మకంగా ఉంటారు. అన్ని విషయాల్లో శ్రద్ధగా దేవుని మాటలు వింటారు, నీ మాట వింటారు, భయభక్తులు కలిగి పెరుగుతారు. అది ఎప్పుడు జరుగుతుంది? నీవు నమ్మకత్వ జీవితం కలిగి వారిని పెంచి నీవు కూడా అదే పరిశుద్ధతలో కొనసాగించబడినప్పుడు. కనుక గుర్తుపెట్టుకో, సమూయేలు వలె మన పిల్లల్ని పెంచుదాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందేటట్లుగా వారికి పునాదిని వేద్దాం, వారి గురించి ప్రార్థన చేద్దాం, వారికి మంచి బాటను వేద్దాం, మనం మంచి బాటలో నడిచి వారికి చూపిద్దాం. ఆ విధమైన కృపతో ప్రభు మనల్ని నింపి పరలోక రాజ్యం కోసం మనలందరినీ సిద్ధపరచునుగాక. మరి ముఖ్యంగా బుడ్డదాని విషయంలో ప్రభు మేలు చేసి జీవితాంతం ఆ బిడ్డను ఆశీర్వదించాలి. ఎస్తేరు వలె తన గుంపు జనాంగాన్ని, తన ప్రజలను కాపాడుకునే బిడ్డగా, ప్రార్థనాపరులైన బిడ్డగా ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించాలి. మేలుదాయకంగా ఆ బిడ్డను ప్రభు మార్చాలి. ఆ బిడ్డను బట్టి సంఘానికి, సమాజానికి, తల్లిదండ్రులకు ప్రభు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఆ బిడ్డను ఆశీర్వదించాలి. జ్ఞానము, ఆశీర్వాదము, అభిషేకము ఆ బిడ్డకు ప్రభు సొంతం చేయాలి. ఆ విధమైన కృపతో ప్రభు నింపి పరలోక రాజ్యం కోసం మనలందరినీ తీర్చిదిద్దునుగాక. మరి ముఖ్యంగా మనకున్న బిడ్డలందరూ కూడా మన మాట వినేవారిగా, మనము పరిశుద్ధమైన నడవడిక, మంచి మార్గాన్ని వారికి నేర్పేవారిగా జ్ఞానాన్ని ప్రభు మనకి నేర్పించి ఆ విధమైన కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఈ మాటలు మన వినికిడిలో నా దేవుడు స్థిరపరచునుగాక. ఆ